మేము ఆ మధ్యలో హరిద్వార్ విజిట్ చేసాము. హరిద్వార్లో భారత్ మాతా టెంపుల్ అని విజిట్ చేసాము. భారత్ మాతా టెంపుల్ అంటే మేము ఏదో డిఫరెంట్గా అనుకున్నాము. వెళ్ళి చూసేసరికి భారత్ మాతా విగ్రహము ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి స్వతంత్ర పోరాట యోధులైన స్వతంత్ర వీర్ సావర్కర్, మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండ్ భగత్ సింగ్ లాంటి ఎందరో గొప్ప వాళ్ళ విగ్రహాలు ప్రతిష్ఠించబడినాయి. దీని ద్వారా మనకు మా పిల్లలను తీసుకెళ్ళాను. మా పిల్లలు వీళ్ళందరూ ఎవరైనా అడుగుతుంటే అప్పుడు అర్థమైంది ఇండైరెక్ట్గా మనం నాలెడ్జ్ ఇలా కూడా సప్లై చేయొచ్చు భావితరాలకు. మన దేశ సంపద గురించి, దేశ సంస్కృతి గురించి కూడా ఈయన ఇక్కడ పొందుపరిచాడు. ఇక్కడ చూస్తున్న మన వారియర్స్, ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్ లాంటి గొప్ప వాళ్ళు, రాణి లక్ష్మీబాయి లాంటి వాళ్ళు కూడా బ్రిటిషర్కి అగ్నేష్గా పోరాడిన వాళ్ళందరినీ ఇక్కడ ప్రతిష్ఠించారు. దాని ద్వారా మనం స్వతంత్ర పోరాట యోధుల గురించి మనం అర్థం చేసుకోవచ్చు. భావితరాలకు ఈ జ్ఞాన సంపదను సప్లై చేయొచ్చు అనే విషయం అర్థమైంది. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో చూస్తే ఇక్కడ హేము మాలిన్ అండ్ అసఫ్ కుల్లా, ఈవెన్ ఇతను ఎవరో కూడా నాకు తెలియదు, సిస్టర్ నివేదిత, అనిబీ సెన్ లాంటి గొప్ప వాళ్ళ గురించి తెలుసు. కాకపోతే అందరి గురించి మనం చదవకపోవచ్చు. ఇక్కడ చూస్తే గ్రేట్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఇండియన్ ఉమెన్, సతీ పద్మిని, సతీ మదాలస, సతీ సావిత్రి, సతీ అనసూయ లాంటి ఎందరో గొప్ప వాళ్ళని మనం ఇక్కడ చూస్తున్నాము. ఎందరో ఇంత గొప్ప వాళ్ళని దేశవ్యాప్తంగా ఉన్న మన గొప్ప గొప్ప స్త్రీల గురించి మనం ఇక్కడ పొందుపరచడం వల్ల తెలుసుకోగలిగాము. ఇది కూడా ఒక అడ్వాంటేజ్. పిల్లలకు కానీ భావితరాలకు కానీ నాలెడ్జ్ సప్లై ఇలా కూడా చేయవచ్చు. ఆ గొప్ప వ్యక్తి, ఈ మందిరానికి పూనుకున్న వ్యక్తి ఎవరో కానీ అతని ఫోటోని మనం చూడొచ్చు ఈ వీడియోలోనే. ఆయనకు పద్మవిభూషణ్ కూడా ఇచ్చారు. ఇందిరాగాంధీ మందిరాన్ని ఓపెన్ చేశారంట. చూడండి, ఎందరో గొప్ప గొప్ప స్త్రీలను మనం వాళ్ళ యొక్క గొప్పతనం చూడొచ్చు. స్త్రీలే కాదు, భారతదేశం గురు సంపదకు వర్ధమాన మహావీర్. ఇక్కడ చూడొచ్చు మన గురువులందరినీ. గౌతమ్ బుద్ధుడు, మహావీర్, దయానంద సరస్వతి, సంత్ తులసీదాస్ లాంటి, చైతన్య మహాప్రభు లాంటి వాళ్ళ గొప్ప వాళ్ళని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు ఇలాంటి చైతన్య నాలెడ్జ్ సప్లై చేయడం వల్లనే మన పూర్వీకులు కానీ, మన తాతలు, తండ్రులు కానీ చాలా వరకు వాళ్ళు ఎన్నో విషయాలు తెలుసుకోగలిగారు. ఎన్నో వేదాలు కూడా తెలుసుకోగలిగారు. సంత్ జ్ఞానేశ్వర్, దేశవ్యాప్తంగా సంత్ గులాబీ ఎందరో చాలా పరివర్తన చెందారు. లేకుంటే భారతదేశం అలాగే ఇంకా ఉండిపోయేది. ఈ గురు సంపద వల్లనే మన భారతదేశం ఇంత గొప్పగా ప్రజ్వరిల్లుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఇక్కడ చూడొచ్చు రామానందాచార్య గారు అండ్ శంకరాచార్య గారి విగ్రహం, రామానుజాచార్య, బాలాచార్య, వీళ్ళందరినీ ఇక్కడ చూడొచ్చు. శ్రీ మాధవాచార్య, ఇవన్నీ ఒక హర్యానాలోనే చూస్తాము. మరి గురు గోవింద్ సింగ్ పంజాబ్లో, గురు నానక్ జీ సిక్కు మత స్థాపకులు, సమర్థ గురు రామదాస్, మహర్షి వాల్మీకి, పురోడ్ ద రామాయణ, స్వామి వివేకానంద, గ్రేట్ స్వామి వివేకానంద, అన్బిలీవబుల్ ఇన్ఫ్లుయెన్షియల్ గురు స్వామి వివేకానంద, గురు రామకృష్ణ పరమహంస అని కూడా చూడొచ్చు మనం ఇందులోనే. ఆయన భార్య శారదాదేవి, రామకృష్ణ పరమహంస, శారదాదేవి ఇక్కడ చూడొచ్చు. భారతదేశం ఇంత గొప్పగా అంటే శ్రీకృష్ణుడు మహాభారత గురువుల వల్లనే. మహర్షి వేదవ్యాస్, సంత్ కబీర్ దాస్, మహర్షి రవిదాస్, ఇలాంటి మనల్ని పరివర్తన చెందించారు, మనల్ని అభివృద్ధి బాట నడిపారు. అభివృద్ధి అంటే మనీ అదే కాదు, ఎంతో గొప్ప ఆలోచన శక్తి, సరైన మార్గంలో నడిపించడం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే అద్దాల మందిరం అని ఒకటి ఉంది. ఇట్స్ లైక్ మయసభ టైప్. చూస్తే ఎంతో అందంగా, సుందరంగా శ్రీకృష్ణుని లీలలు, అలాగే సాయిబాబా లాంటి గురువులను ఇక్కడ ప్రతిష్ఠించారు. మీరు మిర్రర్స్ని ఎంత అందంగా డిజైన్ చేసి ఒక థీమ్ని ఎట్లా ప్రజెంట్ చేశారంటే ఈ రూమ్లో, వెన్ ఎవర్ వి విజిటెడ్ దట్. మామూలుగా చూస్తే ఈయన ఒక రాంబోజీ గురు, ఈయన ఒక హర్యానాలో మాత్రమే చూడొచ్చు మనం. హర్యానాలో ఈయనకు చాలా పూజిస్తారు, ఊరేగింపుగా కూడా తీసుకెళ్తారు. ఇక్కడ చూడొచ్చు శ్రీకృష్ణుని లీలలు, మహావిష్ణునిగా ఆయన అభయమిస్తున్న ఆయన భక్తులకు, యశోదా కృష్ణని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇంకో ఫ్లోర్కి వచ్చేసరికి వివిధ రకాల రాష్ట్రాల గురించి, వాళ్ళ యొక్క రాష్ట్రాల గొప్పతనము, ప్రాముఖ్యత గురించి వివరించారు. ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మనకు
తిరుపతి బాలాజీ, చార్మినార్ అండ్ గొప్ప శిల్పుల గురించి మనం ఇక్కడ చూడొచ్చు, కూచిపూడి గురించి చూడొచ్చు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ గొప్పతనము, గౌతమ్ బుద్ధుడు, గోవా రాష్ట్రం గురించి కూడా చూపించారు అక్కడ. ఈ చిత్రీకరణలో రాజస్థాన్ గురించి, రాజస్థాన్ యొక్క కల్చర్, తిమ్మటి సంస్కృతి, వాళ్ళ యొక్క కోటలు, ఆ విధానాలన్నీ మనకు అక్కడ చిత్రీకరించారు. గుజరాత్కి వచ్చేసరికి గాంధీజీ గురించి అండ్ అక్కడున్న కోటలు, వివిధ రకాల టెంపుల్స్ గురించి. పంజాబ్ పెట్టింది పేరు దేశభక్తులకు, గురువులకు, వ్యవసాయానికి. అలాగే జమ్మూ కాశ్మీర్ కల్చర్కు, మంచు కొండలకు ఎంతో ప్రాముఖ్యత చెందింది. అలాగే ఇక్కడ చూసేసరికి మనకు హిమాచల్ ప్రదేశ్ కూడా చూస్తున్నారు. అక్కడి యొక్క కట్టుబాట్లు, అక్కడి యొక్క డిజైనింగ్ ఆఫ్ ఆడవాళ్ళు వేసుకునే బట్టల ప్రత్యేకత. ఈయనే గురువు, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న గురువు. ఈ మందిరానికి పూనుకొని మందిరాన్ని నిర్మించి మనకు ఇంత జ్ఞాన సంపదను అందిస్తున్న గొప్పవారు. అలాగే అక్కడ మనం శ్లోకాలను కూడా చూడవచ్చు, గాయత్రి మంత్రం. అలాగే ఇప్పుడు అస్సాం, మేఘాలయ, మిజోరాం, ఈశాన్య రాష్ట్రాల ప్రాముఖ్యతను గురించి కూడా వాళ్ళు ఈ చిత్రీకరణలో పొందుపరిచి అన్ని రాష్ట్రాల యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ ఎక్స్ప్లోర్ చేశారు. ఇది ఒక రకంగా వేరే రాష్ట్రం గురించి మనకు తెలియకపోయినా ఈ చిత్రాలు చూస్తే ఒక ఐడియా వస్తుంది. వెస్ట్ బెంగాల్లో ఏముంది, దీనికి ఫేమస్ స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రామకృష్ణ మిషన్ గురించి. బీహార్, జార్ఖండ్, అక్కడున్న గుళ్ళు, అక్కడున్న ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ప్రజెంట్గా మనం చూస్తుంది ఇది ఉత్తరాఖండ్లోనే, హరిద్వార్ నెలకొంది ఉత్తరాఖండ్లోనే. ఉత్తరాఖండ్ను దేవభూమి అని కూడా అంటాం. అవన్నీ ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే హర్యానా ఈజ్ ప్లేస్ ఫర్ కురుక్షేత్ర. ద గ్రేట్ శ్రీకృష్ణ హ్యాస్ గివెన్ లెక్చర్ ఆన్ భగవద్గీత అండ్ మన అర్జునునికి మేల్కొల్పి యుద్ధానికి ప్రేరేపించిన వ్యక్తి శ్రీకృష్ణుడు. అదే హర్యానాలోనే జరిగింది. ఒరిస్సా సూర్య దేవాలయం, ద గ్రేట్ పూరి జగన్నాథాలయం లొకేటెడ్ ఎట్ ఒరిస్సా ఉంది. కేరళ, తమిళనాడు, అక్కడి యొక్క కల్చరు, నృత్యాలు, టెంపుల్స్ చూడవచ్చు. అలాగే మనకు భారతమాతలో ఎందరో దుర్గామాత, సరస్వతి, లక్ష్మీమాతలు నెలకొన్నారు. వాళ్ళందరినీ మనం ఇక్కడ నార్త్ కల్చర్లో ప్రజెంట్ చేశారు. చూడండి ఏంటంటే వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ ఆచారాలు చూడవచ్చు. బ్రహ్మచారిణి దేవి, చందఘంటాదేవి, వీళ్ళ అలంకరణ ఇది కంప్లీట్ నార్త్ స్టైల్ అలంకరణ దేవతలను. కుష్మాండాదేవి. మన సౌత్కి వచ్చేసి అలంకరణ వేరే విధంగా ఉంటుంది. స్కందమాత దేవి, అంబాజీదేవి, ఇలా అమ్మవార్లను ఫుల్ ఫ్లెడ్జ్గా ఇలా అలంకరించి పెడతారు. ఉమియా మాతాజీ, మళ్ళీ వచ్చేసి కాత్యాయనీదేవి. ఇక్కడ ఎందరో కాత్యాయనీదేవి, కాలరాత్రిదేవి, మహాగౌరీదేవి, అమ్మవార్లందరినీ ఇలా ప్రజెంట్ చేసి ఇక్కడ పెట్టారు. సిద్ధి మాతాదేవి, మీనాక్షిదేవి, సరస్వతీదేవి, దత్తాత్రేయ స్వామి. అలాగే శ్రీకృష్ణుని రూపాలు, విష్ణుదేవుని రూపాలు, శ్రీ రంగనాథ్జీ, రంచోర్ రాయ్గా. అలాగే ఇక్కడ సీతారాములుగా, లక్ష్మీనారాయణులుగా ప్రతిష్ఠించారు కూడా ఇక్కడ. సేమ్ మన లక్ష్మీనారాయణలను వివిధ రూపాల్లో ఈ ఫ్లోర్లో ప్రతిష్ఠించారు. రాధాకృష్ణులుగా, వెంకటేశ్వర స్వామిగా, నారాయణునిగా, వివిధ రూపాల్లో ఒక ఫ్లోర్లో మొత్తం వాళ్ళనే వెంకటేశ్వర స్వామి అలంకరణ. చూడండి ఇంత డిఫరెన్స్ ఉంటుంది మన నార్త్కి సౌత్కి అలంకరణ. అలాగే మీరు ఇక్కడ స్వామి నారాయణల వారు అంతా విష్ణుమూర్తి అవతారాలే. వివిధ రూపాల్లో వివిధ చోట్ల మనకు శ్రీ విష్ణుమూర్తి నెలకొన్నాడు. అలాగే ఇక్కడ శివుని మందిరం లాస్ట్ ఫ్లోర్లో నిర్మించబడింది. ఇది భారతం.